అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వీడియోలోకి రావడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఓకే, ఒక్కసారి మన విత్తనాల ప్రపంచాన్ని చూడండి, మన కాయగూరల ప్రపంచం. ఈ విత్తనాలన్నీ ఎందుకు ఈ ప్యాకింగ్లు ఇలా పెట్టారు? మణిగారికి ఎవరైనా ఈ ప్యాకింగ్స్ ఇచ్చారా, లేదా మణిగారికి ఎవరికైనా ఇస్తున్నారా అనే విషయాన్ని మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నిజమేనండి, మీ డౌట్ క్లారిటీ చేస్తాను. ఇంత ప్యాకింగ్ సీడ్స్ మొత్తం కాయగూరలు, ఇవన్నీ ఆకుకూరలు అండి. ఇగోండి చూడండి, చుక్కకూర, గోంగూర, రెడ్ గోంగూర అండి ఇది. మళ్ళీనేమో కొత్తిమీర, తోటకూర రెడ్ అండి, బచ్చలి, చెట్టు బచ్చలి, ఎర్ర తెల్ల గోంగూర అండి, తెల్ల గోంగూర, ఇది ఆకుపచ్చ తోటకూర, పాలకూర అండి. ఇవన్నీ ఆకుకూరలు. చిక్కుడుకాయల్లో చూసారా మొత్తం ఎన్ని రకాలు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రకాల చిక్కుడుకాయలు అండి. వంకాయలు చూసారా 1 2 3 4 5 రకాల వంకాయలు అండి. టమాటాస్ 1 2 3 4. ఇవన్నీ అసలు యాక్చువల్గా అప్పారావు సార్ గారు, ఐశ్వర్య గారు ఇచ్చిన వాటితో నేను పండించి డెవలప్ చేస్తున్నానండి ఇవన్నీ. ఇవి మనకి విజయనగరం వెంకట్రావు గారు నాకు ఇచ్చిన ఇవి ఫ్రూట్ విత్తనాలండి. ఈ ఫ్రూట్ విత్తనాలు కూడా డెవలప్ చేస్తాము త్వరలోనే. బీరకాయల్లో ఎన్ని రకాలు చూసారా బీరకాయల్లోని. ఇదిగోండి పొడుగు లాంగ్ బీరకాయ, మన రెగ్యులర్ బీరకాయ అండి ఇది. ఇది లావుగా వస్తుంది ఈ బీరకాయ. నేతి బీరకాయల్లో 3 రకాల నేతి బీరకాయ అండి. లావుగా పొడుగుగా వస్తుంది. ఇది చిన్న బీరకాయ అండి, గుత్తి బీరకాయలు అంటారు కదా, చిన్న చిన్న బీరకాయలు గుత్తి బీరకాయలు. ఇవేమో లైట్ గ్రీన్ అండి, లైట్ గ్రీన్ బీరకాయలు వస్తాయండి. గోరు చిక్కుళ్ళు అండి, ఇవి చిక్కుల్లో కూడా గోరు చిక్కుడు ఇది. ఇదేమో బొరబాటీస్ అండి, గ్రీన్ మన వైట్ బొరబాటి, రెడ్ బొరబాటి, ములగ. ఆనపకాయలో 3 రకాలండి, రౌండు, పొడుగు. ఇదేమో గ్రీను, బాటిల్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీను. బెండకాయలు చూసారా 1 2 3 4 5 రకాలండి. ఒకటి మన రెగ్యులర్ బెండకాయ అండి, ఇదేమో రెడ్ బెండకాయ, స్టార్ బెండకాయ అండి, ఇది చెట్టు బెండకాయ. ఇదేమో స్టార్లో డబల్ అండి, గ్రీన్ అండ్ రెడ్ వస్తుంది కదా, ఆ బెండకాయ అండి. మనకి కాకరలో 2 రకాలండి. ఇదేమో పొట్లకాయ సీడ్స్ అండి. కాకరకాయల్లో 2 రకాలు, ఒకటి తెలుపు, ఒకటి మన రెగ్యులర్ కాకరకాయ అండి. మొత్తం 1 2 3 4 5 దోసకాయల్లోని తినే దోసకాయ, కీరా దోసకాయలు, పచ్చడి దోసకాయలు, పప్పు దోసకాయలు అని మొత్తం ఈ 1 2 3 4 5 రకాల దోసకాయలు అండి. ఇప్పుడు చెప్తాను ఇవన్నీ ఎందుకు ఇలా ప్యాక్ చేశానో నేను చెప్తానండి. మా రిలేటివ్స్కి వాళ్ళకి పెద్ద సైట్ ఉంది, పొలం ఉంది వాళ్ళకి. వాళ్ళు కాయగూరలు బాగా పండిస్తారంట. వాళ్ళు ఇలా సీడ్స్ అన్నీ ఇస్తే డెవలప్ చేసి బాగా పండిస్తామన్నారు. అందుకోసమని నాకు అన్ని రకాల సీడ్స్ కావాలని గారి కోడలు వాళ్ళ అక్కగారికి సైట్ ఉందండి, ఆ సైట్లో ఇవన్నీ పండిస్తామన్నారు. చుట్టాలు మా ఇంటికి వస్తున్నారు, వాళ్ళకి కోసం ఈ సీడ్స్ అన్నీ అరేంజ్ చేశానండి. మళ్ళీ ఈ సీడ్స్ అన్నీ వాళ్ళు మనం పండించి చూపిస్తే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ మనకు తెలుసు. సీడ్స్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, మనం ఒకరికి సీడ్స్ ఇచ్చినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆనందం ఏంటంటే వాళ్ళు పండించి ఇదిగోండి మీరు ఇచ్చిన సీడ్స్ మేము ఇలా పండించామన్నప్పుడు ఇంకా ఆనందానికి అంతులే లేవండి. ఎందుకంటే మనం ఈ 3 ఫీలింగ్స్ని అనుభవాలు మనకు ఉంటాయి. ఎందుకంటే మనం ఫస్ట్ మిద్దె తోటలు స్టార్ట్ చేసేటప్పుడు తీసుకుంటాం, లేదా విత్తనాలు కొంటాం. రెండోది తర్వాత విత్తనాలు ఒకరికి ఇస్తాం. తర్వాత ఆ విత్తనాల నుంచి ఎవరైనా గ్రో చేసి మనకి ఫోటోలు పెట్టి మణిగారు ఇచ్చారు, లేకపోతే మన హెచ్జి అప్పారావు గారు ఇచ్చారు, ఐశ్వర్య గారు ఇచ్చారు, లేకపోతే లక్ష్మి గారు ఇచ్చారు, భవానీ గారు, ఇలా మనం పేర్లు చెప్పుకొని వాళ్ళతో మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ విత్తనాలు ఎవరికి వెళ్తున్నాయని మీరు అందరూ సస్పెన్స్లో ఉండిపోయారు కదా. సో ఇదిగోండి మా అన్నయ్య గారు కోడలు సిస్టరు. ఏ గురించి చెప్పండి. అస్సాం నుంచి వచ్చారు. వాళ్ళకి పొలాలు తోటలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ పంట పండిస్తాము, మాకు సీడ్స్ వెరైటీస్ కావాలి, అన్నీ కలెక్ట్ చేసి ఉంచండి అంటే ఇవన్నీ ప్యాక్ చేశాను, వీళ్ళకే ఇస్తున్నాను. ఇప్పుడు మా మిద్దె తోట చూడడానికి వచ్చారు అక్కడి నుంచి. కాకపోతే అస్సాం నుంచి రావడం అనేది వైజాగ్ వచ్చారు, కానీ మా మిద్దె తోట చూడాలని అండర్లైన్ చేసుకున్నారంట. కంపల్సరీ మా మిద్దె తోట చూడాలనేసి. అందుకే మల్లుడు కూడా వచ్చాడు, చాలా అయింది మల్లుడు చూసి. ఓకే, మీ తోటలోకి వెళ్ళినప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి
వీళ్ళ ఊరికి మన మిద్దె తోటలో పట్టిన సీడ్స్ అన్నీ వెళ్తున్నాయి. చక్కగా మీరు పండించి మాకు ఫొటోస్ పెట్టాలండి, వీడియోస్ ఫొటోస్ పెట్టాలి. చక్కగా ఏ ఊరు వెళ్తున్నాయి చెప్పండి? అస్సాం వెళ్తున్నాయి అంట చూడండి. అస్సాం సీడ్స్ అంటే నాకు వెరీ వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి మీకు కూడా, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి సీడ్స్ పట్టుకెళ్తున్నాం. మనం హెచ్జి అప్పారావు గారి నుంచి ఎలా సీడ్స్ తీసుకుంటున్నామో ప్రతిదీ, అలాగే మన నేచర్ గార్డెనింగ్ ఐశ్వర్య గారు మనకి ఎన్ని రకాల సీడ్స్ ఆవిడ కూడా మనకి ఇస్తున్నారు, అడిగిందల్లా కాదనకుండా. హెచ్జి అప్పారావు గారు అయితే అడగడమే తరువాయి వెంటనే పార్సిల్లో పంపిస్తారు మనకి. నిజంగా ఇలాంటి ఉత్తములు ఉన్నంత వరకు మన మిద్దె తోటలు ఇంకా డెవలప్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగా ఆ 3 ఫీలింగ్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఇలా అందరికీ ఇవ్వండి సీడ్స్, తీసుకోండి, డెవలప్ చేయండి. అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. జై జవాన్, జై కిసాన్.